మూడోది శత్రుత్వ పుత్రుడు. వీళ్ళు ఎలా ఉంటారంటే గత జన్మలో ఉన్న విరోధం ఇంకా తీరకపోతే ఆ శత్రుత్వాన్ని ముగించి మంచిని పంచుటకై పుత్రునిగా జన్మిస్తాడు. ఇది కూడా సేమ్ దానికి రిలేటెడ్గానే ఉంటుంది. నెక్స్ట్ ప్రతీకార పుత్రుడు. వీళ్ళెవరమ్మా? ప్రతీకార పుత్రుడు. వీళ్ళు ఎలా ఉంటారంటే తనకు పూర్వజన్మలో ఎవరో అపకారం చేసినా ప్రతీకారం తీర్చుకోలేకపోయాడు. ఆ ప్రతీకారం తీర్చుకోవడానికే ఆ ప్రకారం అపకారం చేసిన వాడికి పుత్రుడిగా పుడతాడు. ఏమన్నా అర్థమైందమ్మా? ప్రతీకార పుత్రుడు తనకు పూర్వజన్మలో ఎవరో అపకారం చేశారు, మనకెవరో ఇబ్బంది మనకు పెట్టారు. ఇబ్బంది పెడితే ఇప్పుడు సపోజ్ వాడు వచ్చి మనం తిట్టిపోయిండు, మనం కూడా తిడదాం అనుకునే లోపలనే తిట్టలేక మనం ఇదైను. తిట్టలేకపోయినందుకు మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే మనం జన్మించండి బాగా ఉందన్నమాట, బలంగా ఉంది. అప్పుడు ఆ ప్రతీకారం తీర్చుకోవడానికే అపకారం చేసిన వాడికి పుత్రుడిగా పుడతాడు. అర్థమైందమ్మా? ప్రతీకారం తీర్చుకోవడానికి పుట్టినవాడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే కొడుకే నీ మాట ఎండు. అదేనా? నువ్వు సపోజ్ బీఎస్సీ చదవను, నేను చదవను అంటాడు. నువ్వు మ్యాథ్స్ తీసుకుంటాడు, నేను తీసుకోను అంటాడు. నువ్వు ఏది చెప్పినా ఎదురే చెబుతాడు. నీ మాట విండువాడు నీ కొడుకే, పేరుకు నీ కొడుకు. వాడు నీ కొడుకు కాదనమాట, పగ తీర్చుకోవడానికి పుట్టిండు, ప్రతీకారం తీర్చుకోవడం కోసం పుట్టిండు. ప్రతీకారం నీ మాట విండన్నమాట. నువ్వు ఏది చెబితే దానికి ఎదురు నడుస్తురు, నీకు ఎదురు నడుస్తున్నమాట. ఇప్పుడు వాడు నువ్వేమైనా అనగలుగుతావా? వాడు కొడుకు. ఎట్లా అంటే హిరణ్యకశిపుడు పేరు తెలుసమ్మా? హిరణ్యకశిపుడు ఏ ఊరు తెలుసన్నారు అమ్మా? అది ప్రహ్లాదుడు తండ్రి. హిరణ్యకశిపుడు ఎవరు? ప్రహ్లాద్. హిరణ్యకశిపుడు ఏ దేవుడు, ఏ భక్తుడు? హిరణ్యకశిపుడు ఏ భక్తుడు? అడ్డబొట్ట నిలువు బొట్ట చెప్పండి అమ్మా. వానకి పైకి చూస్తుంది, నిలువు బొట్ట అంటున్నావా ఏంది? అడ్డబొట్టు. హిరణ్యకశిపుడు ఎవరు? అడ్డబొట్టు. మరి ప్రతీకారం తీర్చుకోవడానికి పుట్టినటువంటి దేవుడు భక్తుడు ప్రహ్లాదుడు ఏనే బొట్టు? నిలువు బొట్టు. అడ్డబొట్టు నిలువు బొట్టు ఒక చోట ఉంటే ఎట్టుంటుందో మనం ఆ సినిమా చూడాలి. మహావతార నరసింహ సినిమా వచ్చింది మొన్ననే, అర్థమైందా? కనపడదా? ఆయన ఏ చెప్పినా ఏంటో ప్రపంచం మొత్తం గడగడలాడిస్తారు. హిరణ్యకశిపుడు ఏం చేస్తారు? ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తారు అన్నమాట. ఎవరినైనా వేసేయటమే, శిరచ్ఛేదమే. ఎంత పండితుడైనా కానీ, వేదం చదువుకున్నటువంటి వాడైనా కానీ శత్రువు ఇప్పుడు ఎట్ట పుట్టిండు? ప్రతీకారం తీర్చుకునేవాడు ఎట్ట పుట్టిండు? మమకారంతో పుట్టిండు. ఇక చూసుకో, అహంకారం ఉన్నటువంటి వాడికి మమకారం పుత్రుడిగా పుడితే ఇలా ఉంటుంది. అహంకారం ఉన్నవాడికి మమకారం పుత్రుడిగా పుడితే ఎలా ఉంటుంది? ప్రహ్లాదులాగా ఉంటుంది. నమశివాయ అంటారా అంటే ఓహో నేను నమో నారాయణాయ కాదురా, అది మన ఎదురు మంత్రం రా, మన శత్రువురా ఆయన ఆ మంత్రం చదవద్దురా. ఓం నమో నారాయణాయ ఏనడో. అర్థమైందమ్మా? అసలు ప్రహ్లాదుడు ఎక్కడా ఇబ్బంది పడలా. ఇబ్బంది పడ్డదెవరు? హిరణ్యకశిపుడు నరకం చూసిండు. ఏం చూసిండు? నరకం చూసిండు. అలా ఉంటారు. ప్రతీకారం తీర్చుకోవడానికి పుట్టినోళ్ళు అలా ఉంటారు. చెప్పింది వినరన్నమాట. మనం ఒకటి చెబితే వాడు ఇంకోటి చేస్తున్నాడు. మనం వద్దన్న చేసి కూర్చుంటాడు. అప్పు చేయొద్దని మీరు అనండి అమ్మా. మీరు అప్పు చేయొద్దని చెప్పండి, వాడు అప్పు చేసుకొని వస్తారు. అప్పు చేసి వస్తారు, నీ పేరు మీదనే వేస్తారు. నీ పేరు మీద అప్పు చేస్తారు. మళ్ళీ ఈయన ఫోన్ చేసిండు, నన్ను అడగలేదు కదా మరి డబ్బులు ఎట్టించి నువ్వు మావాడి కంటే నీ పేరు చేస్తే ఇవనా? నీకు నాకున్న సంబంధం ఎట్లాంటిది? మంది ఏనాటి ఫ్రెండ్షిప్ మంది?
25 స్నేహం మంది, నీ పేరు చెబితే ఇవ్వకపోతే నాకు ఇన్సల్ట్ అయింది, అందుకే ఇచ్చా. 30 లక్షలు ఇచ్చిండు. వీడు రియల్ ఎస్టేట్లో పెట్టిండు, వాడు బోర్డు తిప్పేసిండు. సరే, అది రుణానుబంధంలోనే ఉండదు, బోర్డు తిప్పులు కూడా ఉండొచ్చు. అంటే ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చినోడు అలా ఉంటాడు అనమాట. ఇక నీకు సంబంధమే లేదు, వాడు అసలు మనువు అనుకోవడం కొడుకు అని ఉత్తుత్తదే. అర్థమైందేమో? మనువు అనుకోవడం. జ్ఞానం తెలిస్తే ఏంటి, ఏదో ఒకటి ఉంటుంది, అది తీర్చుకోవడానికి వచ్చినోడే వాడు, లేకపోతే వాడికి మనకే సంబంధం. మనం పుట్టితే మనతో వాడు పుట్టాడా? ఈ ప్రపంచంలో మనమందరం కూడా మన కర్మలతోటే మనం పుట్టినాం, మన కర్మలతోటే మన పెరుగుతాం, మన కర్మలతోటే మనం శరీరాన్ని విడిచిపెడతాం. ఇందులో ఇంకొకళ్ళకి పాత్ర లేదు. మనం దేంతో పుట్టాం? ఏమంటారు పెద్దవాళ్ళు, ఏమని చెప్తారు, గురువుగారు ఏం చెప్తారు, అయ్యా మనం పిల్లలం కంటాం కానీ వాళ్ళ తలరాత్ర కంటామా అంటాం. ఏం కంటారంట? మరి అది ఎవరు కనాలా? తలరాతలు ఎవరు కనాలా? మనం కనమా? మన పిల్లగాడు మన మాట వింటలేదా అంటే అది ఎవరు రాయాలా? తలరాత అనేది ఎవరు రాస్తారు? మీరు రాయరమ్మా? మనం రాసేది వాడు రాసుకొని వచ్చిండు, ఎవరిది వాడు రాసుకొని రావడమే. ఇప్పుడు అర్థమైందమ్మా? మన తలరాత ఎవరు రాస్తారు? మనం రాసుకొని రావడమే. వేరే వాళ్ళు రాసింది నువ్వెందుకు వింటావు? అర్థమైందమ్మా? వేరే వాళ్ళు రాసింది నువ్వెందుకు ఒప్పుకుంటావు? నువ్వు రాసుకుంది కాబట్టి అంత ఇష్టంగా ఫేస్ చేస్తున్నావు. వేరేదాన్ని అయితే మనం ఫేస్ చేస్తామమ్మా, ఫేస్ చేయి. ఓకే, ప్రతీకార పుత్రుడు ఎలా ఉంటాడో అర్థమైందమ్మా. నెక్స్ట్ 5వదమ్మా, మనకు తెలిసిందే ఇట్లాంటి వాళ్ళు కూడా మహాత్ములు చాలా ఉంటారు. సేవాపుత్రుడు ఎలా ఉంటాడు? సేవాపుత్రుడు గత జన్మలో ఎవరి సేవలను సుఖ సౌఖ్యాలను అనుభవించిన వాడు ఆ కృతజ్ఞతను చెల్లించడానికి పుత్రునిగా జన్మించి తల్లిదండ్రులకు సేవ చేస్తాడు. బా, సేవాపుత్రుడు సేవ చేస్తాడనమాట. అంటే అబ్బా, గంజాయి వనంలో తులసి మొక్క లాంటోడు రా వాడు. ఎలాంటోడు? గంజాయి వనంలో తులసి మొక్కరా వాడు. అసలు ఆ ఇంట పుట్టేవాడు కాదు వాడు. అబ్బా, ఏం గొప్ప వంశంలో పుట్టిండ్రా, అలాంటి వంశంలో ఇంత గొప్పవాడు ఎట్లా పుట్టిండ్రా అంటాడు. అంటే అంతకుముందు 7 తరాలను చూస్తే ఒక్కడు కూడా ఆ క్వాలిటీస్ లేవన్నమాట. అలాంటి క్వాలిటీస్ ఒక్కడు కూడా లేవు. కానీ ఆయనకి హెల్ప్ చేసిండు. ఆయనకి హెల్ప్ చేసిండు. దాన్ని కృతజ్ఞతగా, ఆ హెల్ప్కి కృతజ్ఞతగా ఆ ఇంట్లోనే పుట్టి తల్లిదండ్రులకు ఫేవర్గా ఉన్నాడు. తల్లిదండ్రులకి సేవ చేసి, తల్లిదండ్రులకి ఎంతమంది ఉంటారు చూడండి తల్లిదండ్రులకు సేవ చేసేటువంటి వాళ్ళు. అర్థమైందమ్మా? ఎవరు చేస్తారంటే, గత జన్మలో నువ్వు ఎవరికైనా సేవ చేస్తుంటే వాడు కొడుకుగా పుడితే నీకు సేవ చేస్తాడు, లేకపోతే చేయడు. గత జన్మలో నువ్వెవరు నన్ను తిట్టేవాడే కొడుకుగా పుడతారు. వీడు ఎందుకు నిన్ను తిడుతుందంటే నువ్వు తిట్టినవు కాబట్టే వాడు కొడుకుగా పుట్టిండు. బాకీ తీర్చుకోవడానికి ఛాన్స్ లేదనమాట. వేరే వేరే సందర్భాల్లో అయితే తిడితే ఊరుకోరు కాబట్టి ఇక ఆ ఇంట్లో పుట్టిన తర్వాత తిడితే ఏం చేస్తారు? అర్థమైందమ్మా? ఇందాక బాకీ చేసిండు అనగమ్మ, 30 లక్షలు బాకీ చేసిండు. వేరే వాడు చేస్తే ఊరుకుంటాడా? కొడుకు ఏమైనా చేయగలడా? నువ్వు కాదని ఎల్లగొట్టగలడా? కాదని ఎల్లగొట్టలేడు, భరించలేడు, ఫేస్ చేయాల్సింది. వీడు నా కొడుకు కాదని నన్నైతే కాదు, ఖచ్చితంగా అనుభవించవలసిందే. సేవ చేసేటువంటి వాడు ఎందుకు పుడతాడు? సేవ చేస్తాడు. ఎంత ప్రేమగా చూసుకుంటాడు తల్లిదండ్రులను, ఎంత ప్రేమగా చూసుకుంటాడు. భార్యను కానీ, పిల్లలను కానీ, భర్తను కానీ ఎంత అన్యోన్యంగా ఉంటారు వాళ్ళు. దాని వెనక కారణం నువ్వు గత జన్మలో సేవ చేస్తుంటేనే నీకు అలాంటి సేవ చేసేటువంటి వాళ్ళు లభిస్తారు. అంత హెల్పింగ్గా, అంత అనుకూలమైనటువంటి కొడుకు పుడతాడు. అర్థమైందమ్మా? మీకు వినే ఉంటారు, మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా. అవకాశం ఉంటే అంటే మీరు అంటారు మాకు అవసరం లేదని అనొచ్చు, అయినా కానీ చెప్తా, గుర్తుంచుకోండి. ఎందుకంటే పుణ్యం కొద్దీ దానం కొద్దీ అంటే ఏంటి అర్థం? పుణ్యం కొద్ది పురుషుడు, దాన ధర్మాలు చేస్తే ఏమైంది? మంచి బిడ్డలు పుడతారు. దాన ధర్మాలు చేస్తే మంచి వాళ్ళు. పుణ్యం చేస్తే
మరి పుణ్యానికి దాన ధర్మానికి డిఫరెన్స్ ఏంటి? పుణ్యం అంటే ఏంటి, దాన ధర్మాలు అంటే ఏంటి? ఆ డిఫరెన్స్ వేరియేషన్ ఏంటి? ఎలా తెలుసుకుంటావు? పుణ్యం ఎలా వస్తుంది? దాన ధర్మాలు చేస్తే వచ్చేదాన్ని ఏమంటారు? ఇది పుణ్యం కాదా? దాన ధర్మాలు చేస్తే పుణ్యం కాదా? అంటే మంచి భార్య రావాలన్నా, భర్త రావాలంటే ఏం చేయాలా? పుణ్యం ఉండాలి. పుణ్యం ఎక్కువైతే మంచి భర్త లేదా మంచి భార్య. ఓకే, అదే నేను చెప్పింది. మళ్ళీ దానం ఎక్కువ చేస్తే బిడ్డలు. డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏమన్నా మీకు అర్థమైంది? ఎప్పుడైనా గుర్తించారా? అదేంది ఎన్నిసార్లు ఈ అక్కయ్య గారు కానీ ఆ అక్కయ్య గారు కానీ కనిపించిన పెద్ద పెద్ద సీనియర్స్ అందరూ మీకు చెబుతూనే ఉన్నారుగా, అమనాశ్రమంలో కూడా చెబుతున్నారుగా, పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు. మా రాధక్క ఎన్నిసార్లు చెప్పలా? అరుణాతో చెబుతూనే ఉంటుంది అప్పుడప్పుడు. ఈ మధ్యన గౌరీకి అలవట్లేదని చెప్పట్లేదు కానీ, లేకపోతే ఇంతకుముందు గౌరీకే చెప్పేది. అదేనమ్మా, అదే అంటే గౌరీ బిజీ అయిందంటే అందుకే రావట్లేదు ఇప్పుడు. అందుకే అప్పుడప్పుడు రాధమ్మ గారు వీడియో కాల్ చేసి మాట్లాడుకుంటున్నారు గౌరీ దర్శనం కోసం. అమ్మ, సత్కర్మలు సత్కర్మలు చేస్తే వచ్చేదాన్ని పుణ్యం అంటారు. ఇప్పుడు పూజ చేయటం కానీ, దానం చేయటం, మామూలుగా సేవ, ఆశ్రమంలో సేవ చేయటం, ఇలాంటి సత్కర్మలు చేస్తే పుణ్యం వస్తుంది. ఇది పుణ్యం వచ్చేటువంటి వల్ల. నీకున్న ధనంలో కొంత భాగాన్ని, నీవు కష్టపడి సంపాదించుకున్నటువంటి ధర్మార్జితం ఏదైతే ఉంటుందో ఆ ధర్మార్జితంలో కొంత నువ్వు ఉంచుకోగా, నీ అవసరానికి ఉంచుకున్న తర్వాత మిగిలింది దానం చేయాలన్నది శాస్త్రం. శాస్త్రంలో ఏమని చెప్పారంటే నీకు వచ్చే లాభంలో 10% దానం చేయొచ్చు అని చెప్పింది. భారతంలో, మహాభారతంలో కానీ గురువుగారు ఏమని చెప్పారు? 100 వస్తే 10 దానం చేయొచ్చు, 1000 వస్తే 100, 10,000 వస్తే 1,00,000 వస్తే. అందుకే 1,00,000 రూపాయల జీతం వచ్చే వాళ్ళందరూ మనకి 10,000 ఎందుకు ఇస్తున్నారు అనుకుంటున్నారు? ఆ 10% దానం చేయటం కోసమే మన ఆశ్రమానికి ఇచ్చేదా? ఇవ్వట్లేదా? మనం వ్యాపారం చేసినారనుకో గౌరీ, 10,000 రాంగలోనే 1,000 రూపాయలు తెచ్చి ఇట్లా ఆశ్రమంలో ఇవ్వట్లేదా? మరి ఇస్తే మీకే మంచిది, మంచి సంతానం పుడతారు. మరి తర్వాత వచ్చి ఆశ్రమానికి రావట్లేదు గురువుగారు అంటే నేనేం చేస్తా? మా పిల్లగాడిని రమ్మంటే ఆశ్రమానికి రా, అట్లాంటి పిల్లగాడు పుట్టడానికి కావాల్సిన దానం చేయరాదు? చేయమంటేనే ఇప్పుడు చేయరు. మా పిల్లగాడు రావట్లేదంటే రాకపోతే నేనేం చేశాను? మీరు చేయండి, మీ చేతుల్లోనే ఉందిగా. అమ్మ, ఒక 100 రూపాయలు దానం చేయడానికి ఏమన్నా వచ్చిందా? పోతాయి ఏమన్నా? ఎన్ని ఖర్చు కావట్లా? మీరు ఈ వేస్ట్ ఖర్చు ఎంత చేయట్లా? మనం ఆలోచించుకోండి అమ్మా, వేస్ట్ ఖర్చు ఎంత చేయట్లా? పిల్లగారి బర్త్డే అయితే కేక్ కొంటే ఎంత అవుతుంది? హోటల్కి వెళ్ళి వస్తే ఎంత అవుతుంది? సినిమాకి వెళ్ళి వస్తే ఎంత అవుతుంది? ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్కి వెళ్తే ఎంత ఖర్చు చేస్తున్నారు? కానీ దేవాలయానికి వెళ్తే చూసి చిల్లర చూసి వేస్తారు అనమాట. అది కూడా పాత నోట్లు, బయట ఇస్తే తీసుకోవటం లేదు. అడిగేవాళ్ళు దేవుడు అడగడు కదా, ఎట్లా మట్టి పెట్టి వేస్తారు అన్నమాట. అర్థమైందమ్మా? మనం మంచి ధార్మిక జీవనం చేసినప్పుడు మనకి సేవ చేసేటువంటి పుత్రులు జన్మిస్తారు. ఇప్పుడు మనం మంచిగా సేవ చేయాలి. ఎవరికి సేవ చేయాలి? నీవు సేవ చేసే అవకాశం వస్తే వదులుకోవద్దు. తల్లిదండ్రులకు కానీ, తాత ముత్తాతలకు కానీ, నాయనమ్మకు కానీ, అమ్మమ్మకు కానీ, తాతయ్యలకు కానీ, తల్లిదండ్రులకు కానీ, అత్తమామలకు కానీ సేవ చేసే అవకాశం వస్తే కోల్పోవద్దు, మీరు వదులుకోవద్దు. ఆ విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి మీకు చెప్తా. ఓకే, సులోచన గారు తెలుసుగా అందరికీ. వాళ్ళ అత్తగారి పేరు మీకు తెలుసా ఎవరికన్నా? ఎవరికి? గౌరీకి తెలియదు, ఇంక మిగతా వాళ్ళ తెలిసిన. సులోచన గారు అత్తగారి పేరు ఎవరికన్నా తెలిసిన వాళ్ళు చెప్పండి. సుజాతను చెప్పమ్మా. కృష్ణవేణి గారు. ఝాన్సీ గారికి కూడా తెలుసు. ఏం పేరు? కృష్ణవేణి గారు. మేము శ్రీకాకుళం వెళ్ళినప్పుడు ఈశ్వరయ్య గారు ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారంటే, పెళ్ళి అయిన తర్వాత 25 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈశ్వరయ్య గారు జోక్గా చెప్పానమాట, అత్త కోడలు ఎప్పుడైనా తగ్గు పెట్టుకుంటే చూద్దామని నేను చూస్తున్నా, ఒక్కరోజు కూడా మీరు తగ్గు పెట్టుకోలేదు, 25 ఏళ్ళు అయిందని చెప్పారు. అంటే ఏంటి అర్థం? అనలేదమ్మా ఈశ్వరయ్య గారు? అంటే అత్తా కోడళ్ళు ఒకే చోట 25 సంవత్సరాలు కలిసి జీవించినప్పుడు ఒక్కరోజు కూడా వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ రాలేదు. ఇవాళ రేపు తల్లిదండ్రులకి, తల్లికి బిడ్డకి
తల్లికి కొడుక్కి వీళ్ళకే డిఫరెన్స్ వస్తుంటే ఒక అత్తగారికి కోడలికి అంత రిలేషన్ మెయింటైన్ అవ్వటం అనేటువంటిది మామూలు విషయమా? అంటే ఎంత ఒబీడియన్స్తో జీవించాలి అంటే మనం ఆదర్శంగా ఉండాలంటే నేర్చుకోవడం. ఇప్పుడు మరి ఆశ్రమానికి వచ్చి ఏమి నేర్చుకుంటాం? ఇప్పుడు ఈ పద్మ అక్కయ్య గారిని చూసినాం అనుకో అమ్మ, అసలు వాళ్ళ అత్తగారి విషయంలో పార్థివ్ గారిని చూస్తే నాకు దండం పెట్టాను అనమాట. నేను వారికి ఉన్న పేషెన్సీ, వారికి ఉన్న సహనం, అంటే ఒక తల్లిని ఎలా చూడాలి. ఇప్పుడు అత్తగారిని ఎలాగో చూసినాము, వీరు అత్తగారిని ఎలా చూశారు, పార్థివ్ గారు వాళ్ళ తల్లిని ఎలా సేవ చేశారో చూస్తే మీకు ఆశ్చర్యపోవాల్సిందనమాట. ఆవిడకి 90 ఉంటాయి కమ్మా, 90కి పైనే ఉంటాయి. వారికి 90కి పైన ఏజ్ ఉంటుంది. వారు టైము వారి దగ్గర ఇది రేడియో ఉంటుంది అనమాట. వారు రేడియో ఆన్ చేస్తే వార్తలు వస్తాయి కదా, ఆ వార్తలను బట్టి టైం ఎంత అయిందో గుర్తిస్తారు వారు. 90 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆవిడ గారు వీరు అన్నం పెడితే వేడిగా లేకపోతే ఇలా ఇసిరేస్తుంది. అవునా కాదమ్మా? అలా వద్దని కూడా అందో, ఇలా అందో, ఎవరికి పెడుతున్నావు ఇసిరేస్తుంది. మరి పార్థివ్ గారు ఎలా ఉంటారు? అమ్మ అని బతిలాడతారు. కొడుకు మరి వీరికి 70 ఏళ్ళు. అసలు 90 సంవత్సరాల తల్లికి 70 సంవత్సరాలు ఉన్నటువంటి పార్థివ్ గారు ప్లేట్ ఇసిరేస్తే బతిమలాడుతున్న తల్లికి ఇలాంటి కొడుకులు ఎంతమంది ఉంటారు? సేవ చేసేటువంటి వాళ్ళు ఉంటారు ఆ లోకంలో. మరి మీరు ఆశ్రమానికి వస్తే వీళ్ళని కదా గుర్తించాల్సింది. సేవ చేసే పుత్రుడు అంటే వీళ్ళే కదా. మరి ఊరికనే గురువు అయ్యిండా పార్థివ్ గారు? ఇప్పుడు ఒకళ్ళు గురువు అయ్యారంటే ఊరికనే గారు, దాని వెనక ఎంత సంస్కారం ఉండాలా, ఎంత పుణ్యబలం ఉండాలా, ఎంత ఆచరణ ఉండాలా. బోధ చెప్తే గురువు కాదు, ఆచరణ ఉంటే గురువు అవుతారు. మన గురువు గారు ఎలా చూసేవారు? వారి యొక్క గుణాన్ని గుర్తించేవారు. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, వాళ్ళ ఆలోచన ఎలా ఉంది, వీళ్ళు ఎలాంటి అర్హత గల వాళ్ళన్నది చూసి పట్టా ఇచ్చారు. రీజన్ ఉంటుందన్నమాట. కొంతమంది పైకే చూస్తారు, మన గురువుగారు లోపల అంతరాంతరాలు లోపలికి చూసి సెలెక్ట్ చేస్తారు. అర్థమైందమ్మా? వేడిగా ఉండాలా, రుచిగా ఉండాలా. లేట్ అయితే కూడా ఎందుకు లేట్ అయింది అంటది అనరమ్మా. లేట్ అయితే ఒప్పుకోరు. ఏం చేస్తున్నారు? డిమాండ్ అన్నమాట. 90 సంవత్సరాల తల్లి 70 సంవత్సరాల కొడుకుని డిమాండ్ చేస్తే వణుకుతున్నాడు. 96 పైనే ఉంటారంట. 96. మరి మన అత్తగారులను మనం ఎలా చూస్తున్నాం, మన తల్లిదండ్రులను మనం ఎలా చూస్తున్నాం? మరి వీళ్ళే కదా మన గురువులు. నాయన గారు కానీ సీతమ్మ గారు కానీ ఎంత గొప్పగా జీవించారు. మరి వాళ్ళని అనుసరిస్తూ ఉన్నటువంటి ఈ ఆశ్రమంలోకి వచ్చే భక్తులు మరి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకున్నప్పుడు ఎంత గొప్పగా మనం జీవించి చూపెట్టాలా. అందుకే మనం ఇంత గొప్పగా జీవిస్తున్నాం. ఎందుకు ఇంత గొప్పగా మనం అంటే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ అంత గొప్పగా వాళ్ళు కాబట్టి మనం అంత గొప్ప జ్ఞానంతో జీవిస్తున్నాం. అవునా కదా? ఎస్. సేవాపుత్రుడు అంటే అర్థమైందిగా. ఓకే, నెక్స్ట్ ఉపకారపుత్రుడు. ఎవరైతను? ఉపకారపుత్రుడు. తనకు ఎవరో ఉపకారం చేసినా దానికి ప్రతిఫలం ఇవ్వకపోయిన వాడు ఆ ఉపకారానికి బదులుగా ఆ కుటుంబంలో పుత్రునిగా పుట్టి ప్రత్యుపకారం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అర్థమైందమ్మా? ఇప్పుడు మనం ఉపకారం చేసిన వాళ్ళకి ఉపకారం చేసిన తర్వాత మళ్ళీ మనం తిరిగి ఉపకారం చేద్దామనే లోపలనే ఆయన పరంపదించాడు. మనకి అవసరమైతే 10 లక్షలు ఇచ్చిందమ్మా, మనకి చాలా హెల్ప్ అయింది, మనకి చాలా ఉపయోగపడ్డాయి. మళ్ళీ ఆయనకి మనం ఆ కృతజ్ఞతను చూపించుదామని మనం ప్రయత్నం చేస్తున్నాం. మన కృతజ్ఞతను చూపించే లోపులోనే ఆయన శరీరాన్ని పెడితే మన లోపల మనకు బలంగా అయ్యో ఆయనకు మనం హెల్ప్ చేయలేకపోయాను, ప్రత్యుపకారం చేయలేకపోయాను అనేటువంటి ఫీలింగ్ ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళ ఇంట్లో జన్మించి మనం ప్రత్యుపకారం చేస్తాం. ఎలా చేస్తారు ప్రత్యుపకారం? ప్రత్యుపకారం ఎలా చేస్తారంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడనమాట. నీకు ఎప్పుడు నష్టం వచ్చే పని ఒక్కటి చేయడు. వాడు ఎలా ఉంటాడు? నీకు నష్టం వచ్చే పని ఒక్కటి కూడా చేయడు. అట్లాంటి వాడు మీ ఇంట్లో జన్మిస్తే నువ్వు ఏది చెప్తే అదే వింటాడు. నీ యొక్క ఆలోచనకు తగ్గట్లుగా మసులుకొని జీవిస్తాడు. అలాంటి కొడుకులు అలా ఉంటారు. కోడలు కూడా అలాగే ఉంటుంది. మనవడు కూడా అలాంటి వాళ్ళే వస్తారన్నమాట. అర్థమైందమ్మా? నీ యొక్క ఆలోచనకి నీ యొక్క
జీవన విధానానికి అనుకూలంగా ఉండి నీకు ఉపకారం చేస్తూ ఉంటాడు, నీకు మేలు చేస్తూ ఉంటాడు. అలాంటి వాడు అలా జన్మిస్తాడు. ఓకే, నెక్స్ట్ అంటే అమ్మా ఇవన్నీ కూడా రుణానుబంధంగా మనం ఏదైతే బాకీ పడి ఉన్నామో దాన్ని చెల్లించడానికి మళ్ళా తిరిగి జన్మిస్తూ ఉంటారు. రుణానుబంధం అన్నమాట. చిన్న ఎగ్జాంపుల్ ఇంకొకటి గుర్తు చేస్తానమాట ఈ సందర్భం. పాతదే విన్నది. ఒక గురువు గారు వెళ్తూ ఉన్నారు. చెప్పు తెగిపోయింది. ఏం తెగిపోయింది? చెప్పు తెగిపోయింది. చెప్పు మళ్ళీ వేసుకుందామంటే కుదిరేట్లేదు. మళ్ళీ చెప్పు వేసుకుందామంటే కుదిరేట్లేదు. ఆ చెప్పులు కుట్టాయన దగ్గరికి వెళ్ళి, అయ్యా చెప్పులు లేవు నాయన అంటే, ఓ చెప్పులు దాటి ఇవ్వండి ఇచ్చిండు. డబ్బులు ఇద్దామంటే లేవు. నేను తర్వాత ఇస్తాలే నాయన అంటాడు. నేను తర్వాత ఇస్తాలే అంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ చెప్పులు జత తెచ్చుకున్నాడు కానీ డబ్బులు ఇవ్వలేదు. 50 రూపాయలు అప్పట్లో అనుకోండి, 50 రూపాయలు ఇవ్వాలా. ఇవ్వకుండానే ఇంటికి వచ్చిండు. చెప్పులు తెచ్చుకున్న విషయం తెలీదు, ఇంట్లో ఎవరికి చెప్పలా. చెప్పులు తెచ్చుకున్న విషయం ఇంట్లో ఎవరికి చెప్పలేదు. ఆ రోజు రాత్రే చెప్పులు తెచ్చుకున్న రాత్రే ఏంటి అర్థం? పుట్టుక్కు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మరి ఆ చెప్పులు కుట్టేవాడని అనుకుంటాడా మనసులో? అయ్యో నాకు 50 ఇవ్వాలని అనుకోవాలి కదా. ఈ చెప్పులు తీసుకున్న ఆయన అంటే పంతులు మళ్ళీ ఆ చెప్పులు కుట్టేవాడి ఇంట్లో పుట్టిండు. చెప్పులు కుట్టేవాడింట్లో ఆ చెప్పులు కుట్టేవాడికి ఈ పిల్లగాడికి పుట్టిన పంతులు పిల్లగాడిగా పుట్టినాడు కదా, ఈయనకి ఎంత బాకీ? 50 రూపాయలు బాకీ. 50 రూపాయలు ఇస్తే ఫినిష్, ఆ రిలేషన్ కట్ అయిపోయింది. 50 ఇస్తే తెగిపోయినట్టే, నిమిషంలో తెగిపోయింది. ఇక అంతే అన్నమాట. 50 రూపాయలతో బంధం అది. ఆ తండ్రి కొడుకుల బంధం ఎంతసేపు? 50 రూపాయలు. ఇక పిల్లగాడు పంతులు కదా, మరి పుట్టిన వాతావరణం ఎలాంటిదైనా లేచిన తర్వాత శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం అని చదువుతున్నాడు. మరి గత జన్మ సంస్కారం యాడికి పోయింది? మంత్రాలు చదువుతున్నాను అనమాట. మంత్రాలు చదువుతుంటే ఒకరోజు వాళ్ళ నాన్న ఊరిపోతే ఆ ఊరిలో డప్పు కొడతారనమాట సాయంత్రం పూట అన్నమాట, మేలుకొల్పులు అన్నమాట. మనకి శంకరాచార్య వారు కూడా రాస్తారనమాట. జన్మ దుఃఖం జరా దుఃఖం జాయ దుఃఖం పునః సంసార సాగరం దుఃఖం తస్మా జాగ్రత్త అని చెప్పి మనకి ఇవి రాస్తారన్నమాట శ్లోకాలు. అవి అన్నమాట. ఒక్కొక్క జాములో ఒక్కొక్క డప్పు కొట్టు ఇవి చదువుతూ ఉంటాడనమాట. చదువుతూ ఉంటే రాసుగారు వింటాడనమాట. ఇక డిఫరెంట్గా చదువుతుండే, వీడు కొత్తలాగుండే, వాడు కాదే, ఎప్పుడు డప్పు కొట్టి ఆయన కాదే అని చెప్పి ఆలోచించి తెల్లారి ఆయన పిలుస్తారు. అసలు నువ్వేనా రాత్రి డప్పు వాయించింది అంటాడు. ఇక రాజుగారు నిద్రపోలే. తెల్లారి ఈ డప్పులో ఏమి ఆయన మంత్రాలు ఏం చదువుతున్నాడో, అర్థం వచ్చే ఏం చదువుతున్నాడో వింటూ ఉన్నాడు అనమాట. తెల్లారి పిలిచి అడిగితే, అయ్యా నేను పొరపాటు జరిగిపోయింది, ఏమైనా పొరపాటు జరిగితే మన్నించండి, నేను ఊరెళ్ళాల్సి వచ్చింది సడన్గా, మరి మా అబ్బాయికి ఆ బాధ్యత అప్పచెప్పా, మరి మా అబ్బాయి ఏం చాటింపు వేసిండో ఏంటో తెలియదండి. కాదు నాయన, మీ అబ్బాయి దొంగలున్నారు జాగ్రత్త అన్నాడు. ఏమన్నాడు? దొంగలున్నారు జాగ్రత్త అంటే దొంగలు బయట లేరు, మీ లోపలే ఉన్నారని చెప్పిండు. అర్థమైందా? ఎట్లా కొట్టిండు డప్పు? హెచ్చరిక కామము క్రోధము లోభము మోహము మదమత్సరము లనిడి చోరులు. కామము క్రోధము లోభము మోహము మదమత్సరము లనిడి చోరులు. జ్ఞానరత్నమును కాజేయుటకై దేన్ని? జ్ఞానరత్నమును కాజేయుటకై దేహమందున తిష్ట వేసిరి. హెచ్చరికండి. ఎవరుంది దొంగలో? కామము క్రోధము లోభము మోహము మదము మత్సరం. ఈ దొంగలు ఏడున్నారు? బయట దొంగల వల్ల ప్రమాదం తక్కువరా నాయన, లోపల ఉన్న దొంగల వల్లనే మీకు ప్రమాదం ఎక్కువ, జాగ్రత్త రా నాయన అని చెప్పి డప్పు కొట్టిండు. చూసుకో, రాజుగారికి గగురు పొడిచింది, ఆనందం కలిగింది. అబ్బా, ఇంత జ్ఞాని మా రాజ్యంలో ఉన్నాడా అనుకొని మీ పిల్లగాడిని తీసుకొని సభకు రానడు. పిల్లగాడిని తీసుకొని సభకు వచ్చిన తర్వాత ఏనాయన అన్నాడు, స్వామి ఎందుకో నాకు ఇవన్నీ ఆధ్యాత్మిక విషయాలే గుర్తొస్తున్నాయి, ఇంకా అవే మాట్లాడుతున్నాను నేను అన్నాడు. మంచిది నాయన, చాలా సంతోషం అని చెప్పి గిఫ్ట్గా కొన్ని వరహాలు తీసుకొచ్చి కొడుకు చేతిలో పోస్తారు. రాజుగారు శాల్వా గొప్పి కొన్ని వరహాలు ఇస్తారు. 60 వరహాలు. ఎన్ని వరహాలు ఇచ్చిండు? 60 వరహాలు. అప్పుడు తండ్రిని పిలిచి
ఆ 60 వరహాలు తీసుకొచ్చి తండ్రి చేతిలో పోసిండు. ఆ పోసిన క్షణంలో అలా పోయగానే అక్కడే శరీరాన్ని ఇచ్చిపెట్టిండు ఆ పిల్లగాడు. 50 వరహాలు ఇక బాకీ, 10 వరహాలు వడ్డీ, 60 ఇచ్చిండు, పోయిండు. ఆయన తీరాని ఆయన పోయిండు. ఇదే రిలేషన్. 50 రూపాయల కోసం వాళ్ళ ఇంట్లో పుట్టిండు, ఆ బాకీ తెచ్చుకొని వచ్చేసిండు. అర్థం? పిల్లగాడు కానీ పిల్ల కానీ ఓ నా కొడుకో అని వద్దు. ఎందుకు? ఇది జ్ఞానం. మనం ఎంతవరకు రిలేషన్? వాడు కర్మ తీర్చుకోవడం కోసం వచ్చాడు. వాడైనా నువ్వైనా నేనైనా ఎవరైనా ఎందుకోసం వచ్చినావు? కర్మ ఫలితం, రిలేషన్, రివెంజ్ స్టోరీ. ఆ కర్మఫలం అనుభవించడం కోసమే వాడొచ్చాడు, మనం వచ్చాం, అనుభవిస్తూ ఉన్నాం. కాకపోతే ఆగామి కర్మ జరగకుండా చూసుకో. ఆత్మజ్ఞానంతో సంచిత కర్మను దగ్ధం చేసుకున్నప్పటికీ కూడా, ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆగామి కర్మ అంటకుండా, అది రాకుండా జాగ్రత్త పడు. నీ అకౌంట్లోకి కొత్తగా జమ కాకుండా చూసుకో. అది మనం చేయాల్సింది. ఆ మెలకువ ఉండాలి మనకి, ఆ టెక్నిక్ తెలియాలి. ఎలా ఏం చేస్తాం? గౌరీ ఏం చేస్తాం? కొత్తగా నువ్వు కర్మలు చేయకుండా తప్పుతుందా? ఈ లోకంలో పుట్టిన తర్వాత కర్మలు చేయకుండా తప్పదు నీకు. కొన్ని సంకల్పితంగా, కొన్ని అసంకల్పితంగా జరుగుతుంటాయి. అమ్మ గుండె కొట్టుకుంటుందన్నారు లోపల, నీకు తెలుసా? అది ఎప్పుడైనా చెప్పిందా? నేను గట్టిగా కొట్టుకుంటున్నాను, నువ్వు బతుకుతున్నావు, లేకపోతే నువ్వు బతుకుతావు అన్నది ఏమన్నా అన్నదా? పోనీ నువ్వు చెప్తే ఆగుతుందా? ఆగింది నువ్వు చెబితే కొట్టుకుంటుందా? నీ కంట్రోల్లో లేదు. నేను అన్నీ చేయించే అని చెప్పి ఎటు కదలకుండా ఒక చెట్టు కింద కూర్చొని ఓం నమ శివాయ అంటున్నా అంటే మాత్రం ఎంటికలు పెరగట్లేదా? గడ్డం పెరగట్లేదా? గోళ్ళు పెరగట్లేదా? శరీరంలో మార్పు రావట్లేదా? ఎట్లుండేవాడు ఎట్లయిపోయిండు? మార్పులు యాడ్ నుంచి వచ్చినాయి. శరీరంలో మార్పు జరుగుతూనే ఉంది. నువ్వు ఎన్ని మంత్రాలు చదివినా అది శరీరంలో ఎక్కడ మార్పు వస్తుంది? కర్మ శరీరం ఇది. కర్మ శరీరంలో మార్పు వస్తుంది. కర్మ జరుగుతూనే ఉంటుంది శరీరంలో. మరి కర్మను అంటకుండా ఉండేది ఎవరు? ఆత్మ. కర్మతో సంబంధం లేకుండా ఉండేది ఎవరు? ఆత్మ. మరి కర్మ దేంతో చేసినాం మనం? 3 ఏంటయి? మాకేం తెలుసు కర్మ దేంతో చేస్తున్నావు? 3 పనిముట్లు అన్నారు. ఏమంటారు? పనిముట్లు. ఎప్పుడేం లేదా గౌరీ? వామ్మో అన్నీ నాతో చెప్పిస్తున్నారు. అమ్మ ఎన్ని పనిముట్లు? 3 పనిముట్లు. ఆ 3 పనిముట్లు ఉంటేనే నువ్వే చేసినా. ఈ లోకంలో ఎవరైనా ఏదైనా చేయాలంటే ఏముండాలా? 3 పనిముట్లు ఉండాలంట. మనం కర్మ అనుభవించడానికి ఎన్ని పనిముట్లు తెచ్చుకున్నాం? 3. ఒక కారు రిపేర్కి వచ్చింది, ఫోన్ చేశారు, మెకానిక్ ఒక రేంజ్ తీసుకొని వచ్చిండు. ఆ ఒక్క రేంజ్తోటే కారు మొత్తం రిపేర్ చేసిండు ఆయన. అర్థమైందా? ఆగిపోయిన కారుని రిపేర్ చేయడానికి ఒక రేంజ్తో వచ్చిండు. అర్థమైందమ్మా? కదిలే బండిది. ఎలాంటిది ఇది? కదిలే బండి. ఇది నడపడం కోసం మనం ఎన్ని పనిముట్లు తెచ్చుకున్నాం? 3 పనిముట్లు. అమ్మయ్యా, ఇప్పుడు అర్థమైంది. 3 రేంజీలు తెచ్చుకున్నాం. ఎన్ని రేంజీలు? పనిముట్లు అంటే అయ్యాకమ్మా 3 ఏమేంటి? మనసు. అమ్మ మంచిగా చెప్పరా? మనసు, బుద్ధి, గుణం. చెప్పండి, ఎవరు ఇష్టం వచ్చిందో వాళ్ళు. నేనేం అనలేదు కమ్మా. 3 పనిముట్లు అంటే మనసు, బుద్ధి, శరీరం. అట్లా అనుకోవాలా. ఇంకెవరైనా ఏం చెప్తారా? అరుణ నువ్వేమని చెప్పు అమ్మ. మనసు, వాక్కు, శరీరం అంటున్నారు వీరు, అరుణ గారు. అమ్మ సుజాత నువ్వు చెప్పు. మనసు, వాక్కు, శరీరం. అమ్మయ్య, మనసు, వాక్కు. పద్మక్కి గారు అయ్యానా? ఓకే. ఎక్కువ మంది మనసు, వాక్కు, శరీరం అంటున్నారు కాబట్టి దానికే ఓటేద్దాం. ఎక్కువ మంది చెప్పిన దాన్ని ఒప్పుకోవాలగమ్మ. అదిగో అమ్మ, అదిగో గుప్తా గారు ఏమంటున్నారో తెలుసా అమ్మ? ఎక్కువ మంది చెప్పినారని మీరు ఒప్పుకోవద్దు గురువుగారు, అసలు నిజమేంటో చెప్పండి అంటుండవు. అంతేగా? అది గుప్తా గారు ఎప్పుడు రైట్ మాట్లాడతారు. ఓకే అమ్మ. 3 పనిముట్లు అవే. అర్థమైందమ్మా? వాక్కు, మనసు, శరీరము, వాక్కు, మనసు. అమ్మయ్య, 3 పనిముట్లు. ఈ 3 పనిముట్లతో నువ్వు జీవించాలా. మన జీవితం మొత్తం దేంతో ఉంది? మన కర్మఫలాలన్నీ దేంతో అనుభవించాలా? ఈ 3తోటే. అర్థమైందమ్మా? కర్మ చేసింది ఈ 3తోటే, కర్మ అనుభవించేది కూడా ఈ 3. కర్మ చేసింది వీటితోటే. మరి ఇవే ఎందుకు అనుభవిస్తానంటే ఇవి చేసినాయి కాబట్టి ఇవి అనుభవిస్తున్నాయి.
రమణ మహర్షి దగ్గరకు వచ్చి అడిగారంట, ఏమి స్వామి మీ శరీరం మీద ఇంత రణం ఏర్పడింది కదా, మీకు నొప్పి లేదా అన్నారంట. నా శరీరం అది కర్మ శరీరం, అది వేసుకుంది కాబట్టి అది అనుభవిస్తుంది, నాకేంటి అన్నాడు. ఏమన్నాడు? శరీరం కర్మ చేసుకుంది కాబట్టి అది అనుభవిస్తుంది, నాకేంది అది? చేసుకున్నోడికి చేసుకున్నాను, శరీరం అంత చేసుకుంది అనుభవించుతుంది, నాకేంది? నేను దాన్ని అంటాను కదా, నేను పైన కూకుంటాను. ఆయన ఎక్కడ కూర్చున్నాడు? పైకి ఎక్కి కూర్చుండంట. పైకంటే ఎక్కడమ్మా? అది సహస్రారంలో కూర్చుంటే కర్మ శరీరాన్ని అంటాం. ఎక్కడ కూర్చుంటే అంటాం? సహస్రార చక్రాన్ని ఎక్కినోడికి కర్మ అంటదు. ఇక కర్మ లేదు వాడికి. కర్మను దాటిన వాడు అక్కడికి చేరతారు. కర్మను దాటిన వాడు అక్కడికి చేరతారు. అర్థమైందమ్మా? అంటే శరీరం ద్వారా ఏం చేస్తే అవి అనుభవిస్తూ మనకి సుబ్బమ్మక్కయ్య గారు ఎప్పుడు ఒక మాట చెప్పిద్ది అనమాట. తనకి కాళ్ళ నొప్పులు వచ్చినాయి. సుబ్బమ్మక్కయ్య గారికి కీళ్ళవాతం వచ్చింది. అప్పుడు ఫస్ట్లో వైరాల ఆయుర్వేదం ట్రీట్మెంట్ కూడా చేయించుకుందనమాట. మోకాళ్ళన్నీ నొప్పులు వస్తే అక్కయ్య గారు అడిగేది, ఏ అక్కయ్య గారు ఎట్లా వచ్చినాయంటే, ఏమి లేదు నాయన, నేను చేసుకున్నదే నాకు వచ్చింది, ఇది నాకు తెలుస్తూనే ఉంది, నేను చేసుకుందే నాకు వచ్చింది, నాకు తెలుస్తుంది. ఏంది అక్కయ్య గారు అంటున్నాను, నేను ఆ గేదెల్ని కాళ్ళే కొట్టా, నేను గేదెల్ని కాళ్ళే కొట్టా అవి పాలు ఇయ్యాలని. అది నాకు పరమాత్మ పెట్టిండు, ఆ కాళ్ళకే పెట్టిండు, ఎసరు పెట్టిండు. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్పింది సుబ్బమ్మక్కయ్య గారు. అనలేదా? అంటే మరి నువ్వు ఒక గేదెను పట్టుకొని కాళ్ళే కొడితే మరి అవదా? మరి మోకాళ్ళ నొప్పులు రావా? అర్థమైందమ్మా? మరి ఎదుటివాడు కుటుంబం ఆరిపోవాలని నువ్వు చూస్తే నీ కుటుంబం ఆరిపోదా? రివేంజ్ నడుస్తూనే ఉంది. మరి ఎంత అవేర్నెస్తో ఉండాలా? అవతలమైన తిట్టేప్పుడు ఎంత అవేర్నెస్తో ఉండాలి? లోకానికి తెలుస్తుందా? మనం అంటే భక్తులం కాబట్టి, ఇంత జ్ఞానం ఉంది కాబట్టి ఎంత భక్తితో ఉంటున్నావో, ఎంత ధర్మంగా జీవిస్తున్నావో. మామూలు వాళ్ళు అట్టుంటారా? ఎప్పుడు పక్కింటోని కూర్చొని అనుకుంటారుగా. ఎప్పుడు వాళ్ళ గురించి ఎప్పుడు నన్ను అనుకునేవాళ్ళని. ఏ గౌరీ ఎప్పుడు పక్కింటోడు గురించి ఎదురింటోడు వాళ్ళ గురించాయి, వీళ్ళ గురించి అసలు ఎప్పుడు చెప్పడు. నేను అనుకుంటా మన భక్తులు కాబట్టి, ఇంత జ్ఞానులు కాబట్టి, ఫోన్ చేయడంలోనే భగవద్గీత, నాయనగారు ఉపదేశ వాక్యాలు ఈ చదువుకుంటున్నారు, ఎంత మహాత్ములయ్యారు, నాయనగారి అనుగ్రహం వీళ్ళ మీదకు ఉందని నేను అనుకుంటా అనమాట. ఒక్కొక్కళ్ళు గంటల ఫోన్ మాట్లాడతారని తెలిసింది నాకు. అబ్బా గంటలు అంటే మామూలు విషయాలు మాట్లాడుకోరు కదా, ఈ విషయాలు మాట్లాడుకున్నాను, నాకు చాలా సంతోషం కలిగింది. మరి వీళ్ళు జ్ఞానులు కాబట్టి, మామూలు వాళ్ళు అయితే మామూలు విషయాలు మాట్లాడుకుంటారు. ఇలాంటి జ్ఞానులు మళ్ళీ అందులో వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. అర్థమైందమ్మా? మహా అద్వైతం ఇది, విశిష్టాద్వైతం. మామూలు అద్వైతం కూడా కాదు, ఇది మహా అద్వైతం. అంటే అమ్మా మనం ఏది చేస్తే మనకి అది వచ్చేప్పుడు, మనం ఏం చేస్తే అదే మనకి వచ్చేప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలి? మరి మనం ఏం చేయాలా? చిన్న ఎగ్జాంపుల్ అమ్మ. కొన్నిటికి రెమెడీస్ ఉంటాయి కానీ కొన్నిటికి రెమెడీస్ ఉండవు. ఎవరికైనా సంతానం అందలేదనుకోమ్మా, చిన్న పిల్లల్ని తెంచుకొని కొన్ని రోజులు పెంచుకొని నీకు సంతానం అందుద్ది అంటారు. అర్థమైందా? అంటే నువ్వు సంతానం కోసం ట్రై చేసినప్పుడు నీకు ఆ ప్రేమ ఉండాలి లోపల. పుట్టిన పిల్లవాడిని ప్రేమగా చూసే మనసు నీకు రావాలా, ఉంటే నీకు పిల్లల్ని ఇస్తారు పరమాత్మ. నీకు అంత ప్రేమ లేనప్పుడు, మనస్సులో నీకు అంత ప్రేమ లేనప్పుడు పిల్లగాళ్ళు ఎట్లా పుడతారు? నీకు పిల్లగాళ్ళను చూస్తే ఆ ప్రేమతత్వం ఉన్నటువంటి వాళ్ళకి ఒకటి ఇట్లా. రెండు, వాడికి ఏ కర్మ లేదనుకోమ్మ, వాడికి సంతానం ఉండదు, జన్మరహితం, ముందే జన్మరహితం అయింది. వాడికి ముందే మోక్షానికి కాళ్ళు దాపుకొని ఉన్నోడికి సంతానం ఉండదు, ప్రేమ లేనోడికి సంతానం అందదు. ఎవరికైనా వివాహం కావట్లేదనుకోమ్మా, ఎవరైనా పేద పిల్లలు ఉంటే వాళ్ళకి పెళ్లి కాకపోతే నువ్వు హెల్ప్ చేస్తే మీ పిల్లలకు పెళ్ళి అవుద్ది. అంటే నువ్వు ప్రత్యుపకారం మంచి ఏది చేస్తే అదే నీకు వచ్చి తీరుద్ది. మరి అది తెలిసినప్పుడు మనం ఎంత మంచి చేయాలా? మనం ఈ లోకంలో జీవించడానికి ఎంత మంచి చేయాలి అంటే, మనం పరిపూర్ణం కాబట్టి చెయ్యట్లేదు. కానీ దానము, ధర్మము, సగుణ ధ్యానము, ప్రతిమార్చనంబు, తర్జపతీద స్థానములు విముక్తిదమని మానవులను రించబయలు మాట్లాడేదేమని చెప్పి కందార్థాలు చదువుతారు. అది తప్పు. అది ఎవరికి చెప్పారు? పరిపూర్ణులకు చెప్పారు. ఎంత పరిపూర్ణుడైనా కానీ సత్కర్మానుష్ఠానం చేయవలసిందే. ఇది సాంప్రదాయ పద్ధతి. నేను సత్కర్మానుష్ఠానం చెయ్యను అంటే అది సాంప్రదాయం ఒప్పుకోదు. నువ్వు ఎప్పుడు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు సన్యాసి అయినప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు సన్యాసివి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒక గృహస్థువై ఉన్నావు అంటే నువ్వు ఖచ్చితంగా సత్కర్మానుష్ఠానం చేయవలసిందే.
అలా చెప్పారు. ఎవరు చేశారో ఒక 2-3 పేర్లు చెప్పండి అంటారు. సత్కర్మానుష్ఠానం చేసిన వాళ్ళ పేర్లు 2-3 పేర్లు, ఒక పేరు చెబుతా, మీరు ఒప్పుకుంటారని నేను అనుకుంటున్నాను. నేను చెప్పే పేరు మీరు ఒప్పుకుంటారని మీరు ఒప్పుకోనని మాత్రం అనొద్దు. మీరు ఒప్పుకోండి. అయ్యగారు మీరు చెబితే మేము ఒప్పుకోవాలని అనొద్దు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ విష్ణుమూర్తి దేవుడేగమ్మ. ఆయన దేవాది దేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఏమైనా కర్మ చేయవలసిన అవసరం ఉందా లేదా? ఆయన ఏమైనా పని చేయాలా? ఆయన ఏమైనా పనులు చేయాలమ్మా? మనలాగా లేచి ఏమైనా పనులు చేయాలా? ఏం లేదు కదా. మరి అలా ఏమీ పని చేయవలసినటువంటి అవసరం లేనటువంటి, ఎలాంటి సత్కర్మానుష్ఠానం కూడా చేయవలసినటువంటి అవసరం లేనటువంటి శ్రీమన్నారాయణుడే 10 అవతారాలు ఎత్తి దుష్ట సంహారం చేశాడు. ఎవరి కోసం? మరి ఆ దేవుడే 10 అవతారాలు ఎత్తి దుష్ట సంహారం చేస్తే నేనేం చేయను? నేను ఎంత పరిపూర్ణుడు అయితే మాత్రం కర్తృత్వరహిత కర్మాచరణ చేయాలని చెప్పి మన గురువుగారు చెప్పారు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా అచల గురువే. శ్రీకృష్ణ పరమాత్మ కూడా అచల గురువే. మరి పరమాత్మే ఎన్నో అవతారాలు అయితే దుష్ట సంహారం చేసి చెప్పే యదా ఇదాకి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంత పర్ఫెక్ట్గా చెప్తే ధర్మాన్ని ఉద్ధరించడం కోసం నేను పుడతా అని చెప్తే నేను చేయను అంటే ఎట్లా? ఓకే, లాస్ట్ ఒక పాయింట్. విధిపుత్రుడు ఏ ఆసక్తి లేకుండా, అపేక్ష లేకుండా కేవలం తన విధిని నెరవేర్చడానికి పుత్రునిగా జన్మిస్తాడు. ఇక యోగులు, ఇక జ్ఞానులు వాళ్ళనమాట. వాళ్ళకి ఎలాంటి విధి ఉండదన్నమాట. నేను అది చేయాలి ఇది చేయాలి అని ఉండదు. వాళ్ళు చేయవలసినటువంటి అవసరం లేకుండానే వాళ్ళ కుటుంబం నడుస్తుంది. అర్థమైందమ్మా? వాళ్ళు ఎలాంటి కర్మలు చేయవలసినటువంటి అవసరం లేకుండానే జీవించగలిగేటువంటి ఎన్విరాన్మెంటు ఉంటుంది. మరి అలాంటి వాళ్ళు ఏం చేయరనమాట. వాళ్ళ విధి ఏదైతే ఉందో అంతవరకు చేస్తారు. కొడుగ్గా ఏం చేయాలో అది చేస్తాడు. ఇంక అంతవరకే చేస్తాడనమాట. అర్థమైందమ్మా? అంటే సపోజ్ ఉదాహరణకి ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి యోగులు ఇలా ఉంటారు. విధిని మాత్రమే నిర్వర్తించడం కోసం జన్మించేవాళ్ళు. ఇప్పుడు భగవద్గీతలో కూడా 6వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తారు. పనాప్య పుణ్య కృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమహ శుచీనాం శ్రీమతంగేహే యోగ భ్రష్టో విజయతే అన్నారు. గత జన్మలో నువ్వు కొంత యోగ సాధన చేసి ఉండి సాధన పూర్తి కాకమునిపే మధ్యలోనే శరీరాన్ని విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితి వస్తే అప్పుడు అలాంటి వాళ్ళను పరమాత్మ ఎక్కడ జన్మించేట్టు చేస్తా అన్నాడు? ఎక్కడ? శుచీనాం శ్రీమతాంగేహే అంటే ధనవంతులు, ఆచారవంతులు. వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి? 2 క్వాలిటీస్ ఉంటాయి అని చెప్పారు. ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి? 2 క్వాలిటీస్ ఉంటాయి. ఒకటి ధనవంతులు, 2 సదాచారవంతులు. ధనవంతులు అంటే వాళ్ళ ఇంట్లో పుట్టిన తర్వాత పనికి పోవాల్సిన అవసరం లేదు. ఏం పని చేయకపోయినా బ్రతకొచ్చు. ఆ ఇంట్లో పుడితే ధనానికి పుష్కలంగా ఉంటుంది. ఎలాంటి విధానాలతో కూడినటువంటి కర్మానుష్ఠానం అక్కడ చేయవలసినటువంటి అవసరం లేదు. అంటే జస్ట్ ఫాలో అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి, వాళ్ళ ఇంట్లో పుట్టిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ భక్తులే. లేవంగులోని విష్ణు సహస్రనామాలు చదువుతుంటారు, లలితా సహస్రనామాలు చదువుతూ ఉంటారు, ధ్యానం చేస్తూ ఉంటారు, యజ్ఞం చేస్తూ ఉంటారు, దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. నీకు సంబంధం లేకుండానే నువ్వు వాళ్ళ ఇంట్లో పుట్టిన కారణం చేతానే నీకు ఇష్టం లేకపోయినా వేదం వింటూ ఉంటాం. నీకు ఇష్టం లేకపోయినా నీకు సంబంధం లేకుండానే లలితా సహస్రనామాలు వినే అవకాశం నీకు వస్తుంది. నీకు సంబంధం లేకుండానే విష్ణు సహస్రనామాలు చదివే అవకాశం వస్తుంది. సపోజ్ అమ్మా మనం ప్రొద్దుటే లేవంగులో ఏం చదువుతామా? మనం చదవమా? మేలుకొలుపులు చదువుకుంటాం. ఏం చదువుకుంటాం? మేలుకొలుపులు చదువుతాం, గురుగీత చదువుతాం, భగవద్గీత చదువుతాం. చదవా? ఇంకేం చదువుతాం? పాదకాస్తం చదవరా అక్కయ్య గారు? చదువుతాం. పాదకాస్తం కూడా చదువుతాం. ఏమో అయ్య గారు ఇంతకుముందు చదువుకునేవాళ్ళం, ఇప్పుడు కుదరట్లేదు, కొద్దిగా చదవట్లేదు. చదవమంటారా ఇప్పుడు? అవి కూడా చదవాలా? అవి కూడా చదవాలా? మన ఈ మధ్యన ఏదో చెప్పారుగా, అవి చదువుకోండి.
ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే మా గురువుగారు ఏమనుకుంటారంటే శిష్యులు బాగానే చదువుకుంటున్నారు అనుకుంటారు. మళ్ళీ నెలకే గమ్మ కలిసేది, మళ్ళీ మధ్యలో కలవం కదా. పౌనం రోజులు అర్థం మెరుపు తీగలాగా కనుస్తుంటాం, మెరుపు తీగలాగే అనమాట. మళ్ళీ రేపు కొద్దిగా అయిన తర్వాత ఇక అడావుడిగా దీపం వెలిగంలోనే ఎవరు దారిని వాళ్ళే వెళ్తారు. మళ్ళీ నెల అయిన తర్వాతనే కలిసేది. అర్థం నేనైనా ఇంత గట్టిగా మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా బలవంతంగా చెప్పేది ఎందుకంటే మళ్ళీ నెల అయిన దాకా దొరకరని. అంతేనమ్మా. వానకి చాలా బిజీ, చుట్టాలింటికే వెళ్తుంటుంది. ఒక పౌనానికి వస్తే మళ్ళీ ఒక పౌనానికి రావాలంటే షెడ్యూల్ ముందే ఫిక్స్ అయ్యి ఉంటుంది. మరి మనకి అట్లా కుదరదుగా. మరి నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా వస్తూనే ఉన్నాగమ్మా నేను ఆశ్రమానికి. ఏ గౌరీ నాకు కుదరట్లేదని ఆగిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి. దాదాపు ఒక 25 సంవత్సరాల నుంచి ఒక్క పౌర్ణమికి కూడా పూజలో పాల్గొనకుండా సందర్భం లేదు నాకు. 25 సంవత్సరాల నుంచి, దాదాపు ఒక 25 సంవత్సరాల నుంచి పౌర్ణమి రోజు పూజలో పాల్గొంటూనే ఉన్నా. ఎక్కడున్నా కానీ, అది వైరాలో ఉన్నా ఎక్కడున్నా కానీ 25 సంవత్సరాల నుంచి ఒక్క పౌర్ణం కూడా మిస్ అయింది లేదు. మీరు కూడా అలాగే వస్తున్నారుగా. ఉపదేశం తీసుకున్న కానీ ఆగిన సందర్భాలు ఏముంటాయమ్మా? ఎప్పుడో ఒకసారి తప్ప అమ్మా. ఇప్పుడు మరి నేను అనుకోవచ్చు, మొన్న అన్నారు ఏం ఫలానా వాళ్ళు రాలేక మీరెందుకు రావాలి అయ్యగారు, మీకేమంత పని అన్నారు. మరి ఇప్పుడు వాళ్ళు రాలేదని నేను కూడా అయితే బాగోదని నేను వస్తానమ్మా. మన ఈ మధ్యన ఒకళ్ళు అన్నారు, ఏ అయ్యగారు మొత్తం పనులు మీరే చేస్తున్నారంటగా అన్నాడు. మొత్తం పనులు మీరే చేస్తున్నారంట, మీరే కూరగాయలు పోతున్నారంట, మీరే సరుకులు పోతున్నారంట, మీరే అరటిమళ్ళు చేస్తున్నారంట. ఒక గురువుగారు అండి ఎన్ని చేస్తారా శిష్యులతో చెప్పిరా అన్నారు. నిజమమ్మా, నిజం అన్నారు. నేనన్నా అమ్మ మా గురువుగారు పూజ జరుగుతుంది ఆశ్రమంలో, నేను శిష్యుడిని సేవ చేయాలి కాబట్టి వెళ్తున్నా. మరి మిగతా వాళ్ళ ఇష్టం, అది వాళ్ళకి సంబంధించిన విషయం, నాకు సంబంధించింది కాదు కదా. నా గురువుగారు పూజ జరుగుతుంది కాబట్టి నేను సేవకు వస్తున్నా. మీ గురువుగారు పూజ జరుగుతుంది అనుకోండి, మీరు రండి, అది మీ ఇష్టం. గురుదేవా ఈ సేవ చేసుకునే అవకాశాన్ని నాకు కల్పించండి. ఈ శరీరం ఆరోగ్యంతో ఉన్నంతకాలం కూడా గురువుగారు సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించండి అని చెప్పి గురువుగారిని వేడుకుంటున్నా. ఎందుకంటే అమ్మా శుచీనాం శ్రీమతాంగేహే, మంచి ఆచారవంతులు ధనవంతులు ఇంట్లో పుడితే మనకు ఈ జ్ఞానాన్ని అంటే ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేసేటువంటి అవకాశం మనకి ఫాస్ట్గా కలుగుద్ది అనమాట. ఎందుకు నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పాను? ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి కంక్లూషన్ అమ్మ. అంటే కొంతమంది వాచికలు చూస్తున్నారు, ఇంకా ముగిస్తే పైన దీపం వెలిగేయచ్చు అని ఒక్క మాట చెప్పి కంక్లూషన్. అంటే గుర్తు చేసుకోవటం, అంటే దీన్ని ఎలా అయినా మీరు రిసీవ్ చేసుకోండి కానీ నేను చెప్పాలనుకున్నాను కాబట్టి చెబుతున్నా. ఒకళ్ళింటికి గురువుగారు వచ్చిండు. గురువుగారు భోజనానికి వచ్చారు. భోజనం చేసిన తర్వాత గురువుగారు అక్కడ 2000 రూపాయల నోట్లు, పాత రోజుల్లో 2000 రూపాయల నోట్లు 25 ఉన్నాయి. ఎన్ని? 25. ఎంత అన్నట్టు? 25 అంటే ఎంత? 50,000 అంతేనా? 2000 రూపాయల నోట్లుగా 50,000 కరెక్ట్గా లెక్క? కొద్దిగా వస్తూనే ఉంది. 50,000 ఉన్నాయి. 50,000 గురుగారు పట్టుకొని పోయిందంట. అంటే పట్టుకొని పోయినామని వీళ్ళు అనుకున్నారు, కనపట్టల. సరే అట్లా అనకూడదులే. 50,000 కనపట్ల. గురువుగారు ఫోన్ చేసిపోయిన తర్వాత 50,000 కనపట్ల. 50,000 కనపట్టల. కనపడకపోతే ఏమనుకుంటాం? సపోజ్ ఒక మనిషి మన ఇంట్లోకి వచ్చిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నెక్లెస్ కనపట్టలేదు అనుకుని ఏమనుకుంటాం? మరి ఆయన తెస్తపోయింది అని అనుకుంటాం. తర్వాత ఎలిక లాక్కపోయి వెనకబడేసిందని అనుకోం కదా. మరి తర్వాత మొత్తం వెతికిన తర్వాత వెనక నుంచి ఆ నెక్లెస్ తీసినప్పుడు అయ్యో మనం పొరపాటును పడడం, మన పిన్ని గారు కాదే ఎత్తపోయింది, అది ఎలిక లాక్కపోయేసిందని అప్పుడు రియలైజ్ అయ్యి వెళ్ళి కాళ్ళు పట్టుకొని దండం పెట్టి బతినాడుకొని మళ్ళీ ఫంక్షన్కి తీసుకొని వస్తాం. అవునా కదా? 50,000 గురువుగారే తీసిన అనుకున్నారు. అసలు గురువుగారు అంతు చూడాలి. అసలు ఈయన నిజం గురువేనా అబద్ధం గురువా, ఈ దొంగ గురువా పట్టాలని చెప్పి సీసీ కెమెరా పెట్టారు. ఏం పెట్టారు? సీసీ కెమెరా పెట్టి మళ్ళీ భోజనానికి పిలిచారు. మళ్ళీ భోజనానికి మళ్ళీ ఈసారి ఏం పోలా. మొన్న 50,000 పోయినాయి, ఈసారి ఏం పోలా. వీళ్ళు అనుకున్నారు సీసీ కెమెరా పెట్టినాక గురువుగారు కనిపెట్టిండేమో అందుకే ఏం పోలేదు అనుకున్నారు. కనిపెట్టిండేమో అందుకే ఏం ఎత్తపోలే గురువుగారు అనుకున్నారు. వీళ్ళ ఆలోచన అలా ఉంది. తర్వాత మళ్ళీ ఒకరోజు గురువుగారు వచ్చారు. గురువుగారు ఇక మేము పట్టుకోలేకపోతున్నాం, మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాం. ఒక మాట మీరు మాకు చెప్పాలా? మేము మొన్న కార్తీక పురాణానికి మీకు మా ఇంటికి భోజనానికి పిలిచినాం కదా, ఆ రోజు మీరు వచ్చిన పోయిన కాడి నుంచి 50,000 కనపట్టలేదు. 50,000 కనపట్టలేదా? ఏమన్నా మీకు వాడి గురించి తెలుసా? మరి నువ్వు తీసినవంటే బాగోదుగా, డైరెక్ట్ గురువుగారిని అనకూడదుగా, నువ్వు ఎత్తపోయినవని అనకూడదుగా, మరి మీకేమన్నా వాడి గురించి తెలుసా?
గురువుగారు మౌనం వహించండి. మౌనం వహించిన తర్వాత, సరే నాయన, ఇప్పుడు కార్తీక పౌర్ణమి వెళ్ళి కూడా 6 నెలలు అవుతుంది, మళ్ళీ 6 నెలలు అయింది నేను వచ్చేసరికి, సరే భగవద్గీత ఇస్తారా అని అన్నాడు. 50,000 పోతే భగవద్గీత ఇస్తారామంటాడు. గురువుగారు చెప్పు గౌరీ, అసలు 50,000కి భగవద్గీతకి సంబంధం ఉందా? భగవద్గీత ఇస్తారన్నాడు. కొడుకు తీసుకొచ్చిండు, భగవద్గీత తీసుకొచ్చిండు. ఇప్పుడు చదివిన శ్లోకం 6వ అధ్యాయం అన్నాడు. ప్రాప్య పుణ్యకృతాల్లో ఒక శ్లోకం ఇది ఉంది, చదివింది. ఆ శ్లోకం కాడ పేజీ తీయమన్నాడు. తీసిండు, పలానా పేజీ. దాంట్లో 50,000 ఉన్నాయి డబ్బులు, దాంట్లో 50,000 ఉన్నాయి. గురువుగారు ఇందులోనే డబ్బులోనే అన్నాడు. ఇందులోనే డబ్బులు, మరి అందులో. అప్పుడు గురువుగారు చెప్పండి, నాయన మీరు ఇక్కడ ఆ రోజు డబ్బులు పెట్టారు, డబ్బులు పెడితే మీ పిల్లగాడు వచ్చి దాని మీద ఉన్నటువంటి పేపర్ వెయిట్ తీసిండు, ఫ్యాన్ గాలికి డబ్బులు ఎగిరిపోతుంటే అవి తీసి నేను భగవద్గీతలో పెట్టా, మీకు చెప్పడం మర్చిపోయా. మీరు రోజు నిత్య అనుష్ఠాన పరులు అని చెప్పారు కదా, రోజు వాట్సాప్లో భగవద్గీత చదువుతున్నాను, మీరు ఫోటోలు పెడుతున్నారు. రోజు ఆయన భగవద్గీతలో పెట్టేవాడు కాదు, వేరే హేడని పెట్టేవాడు. వీళ్ళు రోజు వాట్సాప్లో ఫోటో పెడుతున్నారు. వాట్సాప్లో ఏం ఫోటో పెడుతున్నారు? భగవద్గీత మొదలు పెట్టుకున్న ఫోటో పెడుతున్నారు. గురువుగారు ఏమనుకుంటుండో, వీళ్ళు రోజు భగవద్గీత చదువుతున్నారు కాబట్టి భగవద్గీతలో పెడితే వాళ్ళే తీసుకుంటారులే అని చెప్పి గురువుగారు భగవద్గీతలో పెట్టి పోయిండు. ఈయనకు అర్థమైంది. ఆ రోజు ఏమర్థమైంది? గురువు భక్తులు రోజు భగవద్గీత చదవట్లేదు అనే విషయం అర్థమైంది. ఇక అట్టుంటుంది. అంటే మనం వాట్సాప్లో ఫోటోలు పెట్టినా కానీ గురువుగారు నమ్మకూడదు. అర్థమైందమ్మా? ఇట్లా పట్టుకొని సెల్ఫీ ఫోటోలు దిగుతారు అనమాట. ఈయన బాగా భక్తుడైనట్టు ఆ ఫోటో పెట్టుకొని దిగుతారు అనమాట. అందుకే అమ్మా, మనం ఒకవేళ ఏదైనా మీరు ఫోటో పెడితే, ఏదైనా వాట్సాప్లో మన గ్రూప్లో ఫోటో పెడితే అది చేసిన తర్వాత పెట్టండి. ఎందుకంటే మీ పద్మాక్క గారు కానీ మరి సులోచన గారు కానీ వాళ్ళు సీనియర్స్, వాళ్ళు ఊరికినే గుర్తిస్తారు. అర్థమైందే? ఓకే. ఒకటమ్మా, కర్మ ఖచ్చితంగా మనం అనుభవించి తీరవలసిందే. కాకపోతే ఏంటంటే సత్కర్మానుష్ఠానం చేయటం వల్ల ఆ అనుభవించేటువంటి పర్సంటేజ్ తక్కువ. పరమాత్మ మనకు ఆ అనుభవించేటువంటి శక్తిని ఇస్తారు. వాటిని ఇబ్బంది లేకుండా అనుభవించేటువంటి శక్తిని మనకు ప్రసాదిస్తారు. కాబట్టి మనం సత్కర్మానుష్ఠానాన్ని చేసే ప్రయత్నం చేద్దాం, కర్తృత్వరహితంగా చేద్దాం, కర్తృత్వాన్ని విడిచిపెడదాం, అహంకారాన్ని విడిచిపెడదాం. ఎందుకు తల్లి, ఎంతకాలం అంటే ఇంకా మనం 50 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళలో ఉంటాం, అంతకంటే ఎక్కువ ఉన్నాం కదా. ఈ 20 ఏళ్ళ కోసమే పగలు, ప్రతీకారాలు, కోపాలు, ద్వేషాలు, ఈర్ష్యలు, అసూయలు ఎందుకు? ఏం చేసుకుంటాం? గత జన్మలో అవి చేసేగా వచ్చింది. ఇప్పుడు గత జన్మలో అవి చేసే అనుభవిస్తున్నాం, తెలుస్తూనే ఉందిగా. ఇప్పుడు మన బ్రతికే ఎలా ఉంది, మన జీవితం ఎంత దుర్భరంగా ఉందో తెలుస్తూనే ఉంది కదా. కారణం ఏంటంటే చెప్తూనే ఉన్నాం కదా, గత జన్మ కర్మ ఫలితం అని తెలుస్తూనే ఉంది కదా, చెప్తూనే ఉన్నాం కదా. మరి అంత తెలిసి ఇంత విన్న తర్వాత కూడా మళ్ళీ అదే పాట పాడితే, మళ్ళీ అదే జీవితం గడిపితే ఇక గురువుగారి దగ్గరకు వచ్చి ఉపయోగం ఏముందమ్మా? ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏముండదు అక్కయ్య గారు. కాబట్టి మనం గత ఈరోజు కార్తీక పౌర్ణమి నుంచి మన యొక్క ఆలోచన మార్చుకుందాం, మన యొక్క లైఫ్ స్టైల్ మార్చుకుందాం. మీరు అద్భుతంగానే జీవిస్తున్నారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎక్కడైనా ఏదైనా చిన్న మిస్టేక్స్ కానీ కరెక్షన్ కానీ ఉంటే సరి చేసుకోండి అమ్మా. మంచి జీవితాన్ని కొనసాగించండి, ఆ సద్గురుమూర్తిని ప్రార్థించండి, వేడుకోండి. వారి యొక్క అనుగ్రహం మన మీద ప్రసరితమవుతుంది. మంచి మనసును మనం పెంపొందింపజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమైనా తేడాలుంటే సరి చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీరైనా నేనైనా ఎవరమైనా కానీ మంచి జీవితాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ గురుమూర్తి యొక్క అనుగ్రహంతో, ఆ గురువుగారి యొక్క అనుగ్రహం నిరంతరం మన మీద ప్రసరితం కావాలని కోరుకుంటూ మన యొక్క జీవితం ఆధ్యాత్మిక భావాలతోనే చివరకు కొనసాగాలని కోరుకుందాం. ఎందుకంటే ఒక్క మాట, త్యాగానికి సంకేతంగా ఎవరి పేరు చెబుతారో తెలుసా అమ్మ? దేనికి? త్యాగానికి. దానానికి చాలామంది పేరు చెబుతారు. త్యాగం అంటే రంతిదేవుడి పేరు చెప్తారు, మీరు వినే ఉంటారు. త్యాగానికి ప్రతీక ఆయన దగ్గర వాటర్ కొంచెం ఉంటాయమ్మా, వాటరు కొంచెం ఉంటాయి. ఆ వాటరు ఆయన తాగితేనే బ్రతుకుతాడు, ఆ వాటర్ తాకపోతే ఆయన బ్రతకడు. ఆయనకు సరిపోయిన వాటర్ మాత్రమే ఉంటాయి అన్నమాట. త్యాగం అంటే, దానం అంటే నీ దగ్గర 1000 ఉంటే 100 ఇస్తే అది దానం. నీకు సరిపోని ఉంచుకున్న తర్వాత ఇస్తే దాన్ని దానం అంటారు. ఆ 1000 రూపాయలు నీకున్న 1000 మొత్తం ఇస్తే దాన్ని త్యాగం అంటారు. త్యాగం అంటే ఉన్నది మొత్తం ఇవ్వటం, దానం అంటే కొద్దిగా ఇవ్వటం.
కొద్దిగా సోర్స్ ఉంచుకొని కొద్దిగా ఇస్తే దాన్ని దానం అంటారు, మొత్తం ఇస్తే త్యాగం అంటారు. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న వాటర్ మొత్తం అవతల వాళ్ళకి ఇస్తేనే త్యాగం, అంతేకమ్మా. అవతల వాళ్ళు అడుగుతారన్నమాట, ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తాయి. అప్పుడు ఆయన ఆలోచించుకున్నాడు. ఎవరు? రంతిదేవుడు. ఎవరు? రంతిదేవుడు. ఏం ఆలోచించాడంటే, నేను ఇవాళైనా మరణిస్తా, రేపు అదే ఎల్లుండి ఓ 4 రోజులు బ్రతుకుతులేవు అంటే యాదృచ్ఛికంగా కాలంలో, అంటే ఈ శరీరానికి ఎంత కాల ప్రమాణం ఉందో అంత కాల ప్రమాణం వరకు జీవించడానికి కొన్ని రోజులు ఉండొచ్చు. కానీ ఇవాళ అవి ఎప్పుడు ఈ నీళ్లు నేను త్రాగితే, ఇవి నేను త్రాగకుండా వేరే వాళ్ళకి ఇచ్చాననుకో ఇప్పుడే రాలిపోవచ్చు. కానీ నేను కొన్ని రోజులైన తర్వాత కానీ మరి ఎలాగైనా పోతా కదా. ఉత్తగా పోయిందానికంటే ఉపయోగం లేకుండా పోయిందానికంటే, ఉత్తగా పోయిందానికంటే ఉపయోగం లేకుండా పోయిందానికంటే ఈ కొంచెం నీళ్ళు వేరే ఒక ప్రాణికి సహాయం చేసి పోతే ఒక సహాయం చేసినటువంటి కాన్ఫిడెన్స్తో నేను పోగలుగుతా కదా, ఒక మంచి చేశాను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్తో వెళ్ళగలుగుతా కదా అని చెప్పి అది త్యాగం ఇచ్చేస్తారు అన్నమాట. మొత్తం ఇచ్చేస్తారు. ఆ వచ్చినటువంటి వాళ్ళు దేవతలు అన్నమాట. వాళ్ళు తీసుకోరు కానీ పరీక్షించడం కోసం వస్తారు. మనకు కూడా అట్లే పరీక్ష చేయడానికి వస్తారమ్మా దేవతలు అంటే మనుషుల రూపంలోనే వస్తారు. దేవతలు డైరెక్ట్గా వస్తే వాళ్ళు మళ్ళీ నువ్వు ఏ నాటకం కంపెనీని వచ్చా అంటారేమని చెప్పి వాళ్ళు దేవతలు ఇప్పుడు ఆ డ్రెస్ కోడ్లో రావట్ల, మామూలు మనుషుల్లాగానే వస్తున్నారు టెస్ట్ చేయడం కోసం. మీరు గుర్తించండి అమ్మా. ఇప్పుడు మీరు గాన్గాపూర్ లాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళారనుకో, అక్కడ దత్తాత్రేయుడు నృసింహ సరస్వతి స్వామి మనుషుల రూపంలోనే వచ్చి భిక్ష స్వీకరిస్తారని నమ్ముతారు అక్కడ. అలాగే అనేకమైనటువంటి సందర్భాల్లో పరమాత్మ ఒక రూపంలో వచ్చి నిన్ను పరీక్ష చేస్తారు. నిరంతరం నువ్వు ఆ పరీక్షలో పాస్ కావడానికి రెడీగా ఉండాలి. ఎప్పటి వరకు? నువ్వెప్పుడు రెడీగా ఉండాలి. ఎప్పుడు రండి ఏవో గురువుగారు ఆయన ఎప్పుడో పెట్టే పరీక్షకి నన్ను ఇప్పటి నుంచే ప్రిపేర్ కమ్మంటాం అని అనొద్దమ్మా. ఎందుకంటే మేము ఎన్నాళ్ళు ఉంటాం? వామ్మో గురువుగారు మేము అప్పుడే పోతాం అనుకుంటున్నారని, మేము చాలా నాళ్ళు ఉంటామని అమ్మ. అదే అందుకేమన్నా ఎప్పుడో ఏ వేళనో మరి చెప్పకుండా బోమురా తప్పుడు ఎరుక ఎప్పటికీ నమ్మకు, చెప్పకుండా బోవు ఎరుకను ఎప్పటికీ నమ్మబోకురా. ఎప్పుడో ఏ వేళనో మరి చప్పుడైనా చేయకుండా చెప్పకుండా బోవురా తప్పుడు ఎరుక ఎప్పటికీ నమ్మకు. వామ్మ చెప్పకుండా పోతారంట. మరి చెప్పకుండా పోయి ఆయనతో నీ ఫ్రెండ్షిప్ ఏంటమ్మా? చెప్పిపోయేవాడితో ఫ్రెండ్షిప్ ఇప్పుడు ఉదయం వచ్చినామమ్మ, ఉదయం నుంచి పక్కనే వాణకి పక్కనే ఉంది, ఇంటికి వెళ్ళేప్పుడు వాణకి చెప్పకుండా పోయిందనుకో ఏమంటాం? పొద్దున్న నుంచి నేను అక్కడే కొన్నామా పద్మాత్తయ్యని కూడా వదిలిపెట్టా, నేను వాణకి పక్కనే కూర్చుంటాం, వాణకి పక్కనే చెప్పకుండా పోయిందే కాసేపు ఉండిపోతేనే ఎట్లా అంటమే, కాసేపు ఉండిపోతేనే ఎట్లా అంటే మరి ఇన్ని సంవత్సరాలు 6 నెలల పిండమప్పటి నుండి మన స్నేహమ్మయ్యా, 6 నెలల పిండమప్పటి నుండి మన స్నేహమ్మయ్యా, పారవేసియు ఊరి చివరన పాతి పెట్టుట న్యాయమా, పారవేసియు ఊరి చివరన పాతి పెట్టుట న్యాయమా, జీవుడా నీకెంత న్యాయము నన్ను విడచి వెళ్ళుట. అవునమ్మా, 6వ నెల నుంచి ఫ్రెండ్షిప్ చేస్తుంటే పోయేప్పుడు ఒక్క మాట చెప్పడా, కనీసం డబ్బులు ఎక్కడుందో అత్తగారికి చెప్పొస్తాను, నా కొడుకు చెప్పొస్తాను, నా కోడలకు చెప్పొస్తాను, మా అమ్మగారికి దండం పెడతా, ఒక్క నిమిషం ఉండంటే ఉండకుండా అట్నుంచంటే బస్ స్టాండ్లో నుంచి తీసుకుపోయిండు. తెల్లారిపోతున్నా వార్తల్లో వచ్చింది, బస్ స్టాండ్లోనే ఒకళ్ళు దుర్మరణం. మెసేజ్ ఇవ్వాల, పాస్ చేయలే ఇంటికి. తల్లి బస్ స్టాండ్ నుంచి ఇంటికి రాలేవు, ఇంటి నుంచి బస్ స్టాండ్కి పోలేము, ఫంక్షన్ కాడి నుంచి ఇంటికి రాలేము. అంతెందుకమ్మా, చేతిలో ముద్ద నోట్లోకి వెళ్తే నోట్లో నుంచి కడుపులోకి వెళ్ళే లోపులోనే శరీరంలో ఉన్నటువంటి జీవుడు వెళ్ళిపోవచ్చు, క్షణకాలం అన్నారు. మరి ఇంత తక్కువ ప్రమాణంలో ఉన్నటువంటి దీనికోసం ఎంత ఆరాటం, ఎంత పోరాటం, ఎంత పోటీతత్వం.
అర్థమైందమ్మా? వాళ్ళు కారు కొంటే వీళ్ళు కొంటాం, వాళ్ళు ఇల్లు కొంటే వీళ్ళు ఇల్లు కొంటాం, వాళ్ళు నెక్లెస్ కొంటే వీళ్ళు నెక్లెస్ కొంటాం, వాళ్ళు పట్టు చీర కొంటే వీళ్ళు పట్టు చీర కొంటాం, వాళ్ళు గడియారం కొంటే వీళ్ళు గడియారం. వాళ్ళ కోసం బ్రతుకుతున్నావా, నీ కోసం బ్రతుకుతున్నావా? ఏమి అనుకరణ, ఏమి అనుసరణ, ఏది నీ జ్ఞానం? వాడి కోసమా జీవించేది, నీ కోసమా? ఇంటికాడి నుంచి వాళ్ళ మనవడు ఫోటో పెట్టిండు, పెన్నావాళ్ళు కారు కొన్నారు, వాట్సాప్లో పెట్టిండు. ఆశ్రమంలో ఉండి కూడా చూడు మా పెన్నావాళ్ళు కారు కొన్నారంట, చూడు మా పెన్నావాళ్ళు. ఎక్కడుండి కూడా వాళ్ళు కారు కొనే దాని మీదనే ధ్యాస తప్ప గురువుగారు చెప్పే దాని మీద లేదు, పూజలో లేదు, మంత్రం లేదు. పొద్దున్న నుంచి కారునే మోస్తున్నారు. ఏం మోస్తున్నారు? కారునే. ఆశ్రమంలో ఉండి కూడా వాళ్ళ కారునే మోస్తే ఇక నువ్వు ఆశ్రమానికి రావడం వల్ల ఉపయోగం ఏంటి? దండగే కదా. కాబట్టమ్మా మనం మార్చుకుందాం, మన ఆలోచన మార్చుకుందాం, జీవన సరళిని మార్చుకుందాం, జీవన విధానాన్ని మార్చుకుందాం, గురువుగారు చెప్పిన పద్ధతిగా జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే. దయతల సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.